Universal prayer. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. ఈరోజు స్వామి తత్వవిధాన కృష్ణానంద గారు మాట్లాడతారు. అయితే స్వామీజీతో మాట్లాడినప్పుడు నాకేమర్థమైందంటే స్వామీజీ మంచి జ్ఞాని, అనుష్ఠానపరుడు అని నాకు అర్థమైంది. ఆయన వేదాంత శాస్త్ర ఆచార్యులు, రామకృష్ణాశ్రమానికి చెందుతారు. తర్వాత స్వామి గంభీరానంద గారి శిష్యులు. అంతేకాకుండా స్వామి తత్వ విధానంద గారి గురువు అయినటువంటి దయానంద గారికి కూడా ఆయన శిష్యులే. ఆ విధంగా స్వామీజీ ఏమో తత్వ విధానంద గారితో ఎంతో పరిచయం ఉన్నదంటే ఆయన ఎంత నిష్కర్షగా చెప్తారో అలా ఏదైనా ఒక సత్యాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి. అందుకని మనం స్వామీజీని కూడా అలాగే పరిగణించవచ్చు. ఈరోజు స్వామీజీ మనకి ధ్యానము, ఆధ్యాత్మిక జీవితం అనే విషయం మీద మాట్లాడతారు. స్వామీజీని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత స్వామీజీ కాకినాడ దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అనమాట. అందుకని ఆయన దివ్యజ్ఞాన సమాజం యొక్క ఇది కూడా అంటే అందులో ఉన్నటువంటివి కూడా ఆయనకి బాగా పరిచయం ఉంది. దివ్యజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. అందుకని స్వామీజీ మన దివ్యజ్ఞాన సమాజంలోకి వచ్చి మనకి ప్రసంగించడానికి ఒప్పుకున్నారు. స్వామీజీ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రికార్డింగ్ ఆన్ అయింది స్వామీజీ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీ అందరికీ కూడా ఈ పవిత్రమైన సాయంకాలపు సంధ్యా సమయంలో నమస్కారములు, ధన్యవాదములు. నన్ను ఆహ్వానించినటువంటి లక్ష్మి గారికి, ఈ దివ్యజ్ఞాన సమాజపు సభ్యులందరికీ కూడా శుభ ధన్యవాదములు. మనము ధ్యానము, ఆధ్యాత్మిక జీవనం గురించి ఇదివరలో 2 క్లాసులు చూసాము. దాని కొనసాగింపుగానే ఇప్పుడు కూడా మనము ఆ టాపిక్ ని పరిశీలిద్దాం. ఇందాక మన చేత చేయబడినటువంటి ప్రార్థనలో ఓ హిడెన్ లైఫ్ అంటే మనలోనే అందరిలోనూ అంతటా అంతర్లీనంగా ఉన్న ఏ చైతన్య స్వరూపం ఉందో ఆ చైతన్య స్వరూపాన్నే మనము ఈశ్వరుడుగాను, భగవంతుడుగాను, పరబ్రహ్మ స్వరూపంగాను భావన చేసి దానిని మనం ఎరుకలో ఉండడానికి చేసే ప్రయత్నమే ఈ ధ్యానము, వైడర్ స్పెక్ట్రంలో ఆధ్యాత్మిక జీవనము. అసలైన ఆధ్యాత్మిక జీవనము అంటే ధ్యానము. అంటే దేనిని తెలుసుకున్నట్లయితే సర్వము తెలియబడుతుందో దానిని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనము జీవితంలో కృతార్థులం అవుతాము అని అధ్యాత్మ జీవనంలో మూల సిద్ధాంతంగా పెద్దలు, ఉపనిషత్ ఋషులు మనకి చెప్పి ఉన్నారు. దాన్ని మనం ముందుకు తీసుకొచ్చినట్లయితే ప్రాథమికంగా ధ్యానము, అధ్యాత్మ జీవనంలో ధ్యానం యొక్క పాత్ర ఎంతటిది అంటే అంత విశిష్టమైనది, మహిమాన్వితమైనది. ఈ ధ్యానాన్ని అనేక స్థాయిలలో, అనేక పద్ధతుల్లో చేస్తూ ఉంటారు సాధకులు, జిజ్ఞాసులు కూడా. ఈ పదాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
దేన్ని తెలుసుకోవాలని మనము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాము. ఇది షార్ట్ కట్ అని ప్రతి ఒక్కరు ఇదే వచ్చారు. వినపడుతుందమ్మా? ఇది మాట్లాడండి. నాది కూడా మ్యూట్ అయింది. ఓకే, అంటే అందరినీ మ్యూట్ చేసినప్పుడు మీది కూడా అయి ఉంటుంది. ఓకే. దేనిని తెలుసుకున్నట్లయితే మనము తెలుసుకోవలసిందంతా కూడా పూర్తిగా సమగ్రంగా తెలుసుకోగలుగుతాము. దానిని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనము శాంతిని, మోక్షాన్ని, మన యొక్క జ్ఞానము యొక్క లక్ష్యాన్ని పొందగలుగుతాము. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నములో విశేషమైన పాత్ర వహిస్తుంది ధ్యానానికి. అందుకనే ధ్యానాన్ని చాలా మంది ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ధ్యానం చేసే విధానాల్లో అనేక స్థాయిల్లో ఉంటుంది, అనేక పద్ధతుల్లో కూడా ఉంటుంది. అందువలన దాన్ని మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఎక్కడున్నామో అక్కడి నుంచి ప్రారంభించాలి. అయితే మనం ఎక్కడున్నామో ఎలాగ తెలుస్తుంది అంటే, ఏ ధ్యానము పద్ధతి ద్వారా మనకి మనము ప్రాథమికంగా శాంతిని పొందుతూ స్థిరంగాను నిశ్చలంగాను సాధ్యమైనంత వరకు ఉంటూ శాంతిగా మనని మనము సాక్షిగా చూడగలుగుతాము, ఆ పద్ధతిని మనం స్వీకరించాలి. ఆ పద్ధతిని నేను మీకు అంతకుముందు ఒకటి సజెస్ట్ చేసినట్లుగా దాన్ని కాస్త ముందుకు ఇంకా వివరణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ సెషన్లో. మొట్టమొదటి సెషన్లో ఆ ధ్యానం పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయిస్తూ ఉంటాను. రెండవ సెషన్లో దానికి సంబంధించిన సందేహాలు అవేమైనా ఉంటే దాన్ని మనం పరిశీలిద్దాం. మొట్టమొదట ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు ఆసనం అంటే ఏ ఆసనంతో మనం కూర్చున్నట్లయితే, ఏ ఆసనంలో కూర్చున్నట్లయితే స్థిరంగాను సుఖంగాను ఉంటుందో ఆ ఆసనాన్ని స్వీకరించాలి. అంటే మొట్టమొదట స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరించి శాంత మనస్సుతో చిరుమందహాసముతో అర్ధనిమీలిత నేత్రములతో రెండు భుజాలని కాస్త వెనక్కి పంపించి నడుముని సాధ్యమైనంత వరకు నిటారుగా పెట్టి అర్ధనిమీలిత నేత్రములతో దేహము యొక్క పాదముల నుంచి శిరస్సు వరకు మనము శాంతంగా గమనించగలగాలి. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరించాలి. సాధ్యమైనంత వరకు ధ్యానంలో కూర్చునే ఆసనాన్ని స్వీకరిస్తాం. క్రింద కానీ కుర్చీలో కానీ కూర్చుని రెండు పాదములు కూడా నేల మీద పూర్తిగా తాకాలి. జాగ్రత్తగా గమనించండి. రెండు పాదములు నేల మీద పూర్తిగా తాకాలి. నేల లేక దానికి ఆసరాగా ఉన్న పీట కానీ ఆసనం కానీ ఆ నేల మీద ఆ రెండు పాదాలు ఎత్తుగా ఉండకుండా సమస్థితిలో నేలని తాకుతూ ఉండాలి. పాద భాగము నుంచి సమానంగా స్థిరంగా కూర్చోగలగాలి. సుఖంగా ఉండాలి. పడుకుని చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు ధ్యానాన్ని కూర్చుని చెయ్యాలి. నిలబడి కానీ పడుకుని కానీ ఎందుకు చేయకూడదు అంటే,
అవి చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో చేసే ప్రక్రియలు. మనస్సుని సాక్షిగా గమనించాలి అంటే మనస్సు నిద్రపోకూడదు, అలాగే చంచలంగా కూడా ఉండకూడదు. అందువలన కూర్చుని ఉన్న ఆసనాన్ని యోగులు సజెస్ట్ చేస్తారు. ఆ ఆసనం చాలా జాగ్రత్తగా మనము కూర్చుని ఉండగలగాలి. సాధ్యమైనంత ఎక్కువసేపు స్థిరంగాను సుఖంగాను ఉంటూ నడుము, మెడ, తల, వెన్నుపూస సాధ్యమైనంత నిటారుగా పెట్టి బిగుతులు లేకుండగా ఛాతీ భాగము కాస్త ముందుకొస్తుంది, భుజములు రెండు కాస్త వెనక్కి వెళ్తాయి. ఊపిరి సహజంగానే సుఖంగా తీసుకోగలుగుతూ ఉంటాం ఈ ఆసనంలో. ఆ పైన రెండు కనురెప్పలని నెమ్మదిగా తెరిచి నెమ్మదిగా మూస్తూ ఉన్నట్లుగా, ఏ విధంగా అయితే తెర నెమ్మదిగా కిందకి పడిపోతుందో ఆ రకంగా రెండు కనురెప్పలు నెమ్మదిగా కిందకి పడిపోతాయి. అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనురెప్పలని బిగుతుగా బిగించి బలవంతంగా బిగించినట్లు ఉండకూడదు. మృదువుగా తెర ఏ విధంగా అయితే కిందకి నెమ్మదిగా పడిపోతుందో ఆ రకంగానే కనురెప్పలు రెండు కూడా అర్ధనిమీలిత నేత్రములుగా, అంటే అంతర్లీనంగా మనల్ని చూస్తున్నట్లుగా ఉంటూ చిరుమందహాసముతో. ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ముఖాన్ని కనురెప్పలని బిగుతుగా బిగించినట్లుగా కాకుండా మృదువుగా శాంత వదనముతో చిరుమందహాసముతో. ఒక బుద్ధ భగవానుడు ధ్యానంలో కూర్చున్నాడా అన్నట్లుగా ఆసనాన్ని సరిచూసుకుని పాదాల నుంచి శిరస్సు వరకు అన్ని భాగాలు కూడా ఏ రకమైన బిగుతులు లేకుండా సరళంగా శాంత వదనముతో చిరుమందహాసముతో అర్ధనిమీలిత నేత్రములతో ఈ దేహాన్ని నేను వీక్షిస్తున్నాను, పరిశీలిస్తున్నాను. మొట్టమొదట పాదముల యొక్క చిటికెన వేలు నుంచి ప్రారంభించి పాద భాగము, వేళ్ళు, మణికట్టు, పాదము యొక్క పై భాగమైన కాలు భాగం, మోకాళ్ళు, తొడ ఎముకలు, పృష్ఠ భాగము, సీట్, బొడ్డు వరకు ఉన్న భాగాన్ని సరి చూసుకుంటున్నాను. సమస్థితిలో ఉంచేటట్లుగా చూస్తూ ఉన్నాను, వీక్షిస్తూ ఉన్నాను. ఈ క్రింది భాగము, దేహము యొక్క క్రింది భాగం అంతా కూడా ఏ రకమైన కదలికలు లేకుండగా
అలా అని చెప్పి బిగుతు కూడా లేకుండా ఆ భాగాన్ని, దేహం యొక్క లోయర్ పోర్షన్ని పరిశీలిస్తూ ఉన్నాను రిలాక్స్డ్గా. ఆ భాగంలో ఏ రకమైన నొప్పులు లేకుండా దేహ వీక్షణము అనే దానిలో భాగంగా దేహం యొక్క క్రింది భాగాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. ఈ విధమైన పరిశీలన ద్వారా ఒక విషయం నేను డిస్కవర్ చేశాను. ఏమి అంటే, దేహంలో క్రింది భాగమునందు పృథ్వీతత్వము ఎక్కువగా ఉండడాన్ని నేను గమనించినాను. మొత్తము దేహమంతా కూడా పృథ్వీతత్వముతో ఉన్నప్పటికీ ఈ పృథ్వీతత్వము యొక్క ఎక్కువ శాతము దేహము యొక్క క్రింది భాగమునందు ఎక్కువగా ఉండడాన్ని నేను డిస్కవర్ చేసినాను. ఎలాగా అంటే, దేహమంతా కూడా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే 5 తత్వములతో నింపబడినప్పటికీ ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ శాతము పృథ్వీతత్వము దేహములోని క్రింది భాగమునందు, ఫౌండేషన్ దేహానికి, ఈ భాగమునందు ఉన్న పెద్ద పెద్ద ఎముకలలోను, మిగతా భాగములందు, కండరముల యందు ఈ పృథ్వీతత్వము ఎక్కువ ఉండడాన్ని గమనించినాను. ప్రతిరోజు ఈ దేహం ద్వారా తీసుకున్న ఆహారములో ఉన్న పృథ్వీతత్వము ఎక్కువ శాతము దేహంలోనికి ఎంటర్ అవుతుంది. అలాగే దేహములో ఉన్న కాలకృత్యముల యొక్క ప్రక్రియ ద్వారా బాహ్య జగత్తులోని కూడా రాకపోకలు సాగిస్తూ ఉంది పృథ్వీతత్వం. దినమునకు 2-3 సార్లు ఆహార స్వీకారము ద్వారా పృథ్వీతత్వము దేహములో ఉన్న పృథ్వీతత్వము బాహ్య జగత్తులోనికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నది. కానీ ఈ పృథ్వీతత్వము ద్వారా దేహములో ఉన్న పెద్ద పెద్ద ఎముకలు, కండరములు, మజిల్స్, మాంసము దేహము యొక్క క్రింది భాగములో ఎక్కువ శాతం ఉండడాన్ని నేను డిస్కవర్ చేసినాను. సాక్షిగా ఆసనంలో కూర్చుని దేహము యొక్క క్రింది భాగమునందు ఉన్న పృథ్వీతత్వం అంతా కూడా సమానంగా ఆరోగ్యంగా ఉండుగాక అనే ఒక సంకల్పము ద్వారా నేను నా మనోనేత్రము ద్వారా, ఈ ఎరుక అనే ప్రజ్ఞానేత్రము ద్వారా అబ్డామినల్ పోర్షన్ ని ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాను. ఉదర భాగమునందు ఎరుక, తెలివి, స్ఫురణ
అనే నేత్రము ద్వారా అబ్డామినల్ పోర్షన్ లో నేను పరిశీలించినప్పుడు దేహమంతా కూడా జలతత్వము ఉన్నప్పటికీ ఎక్కువ శాతము ఈ ఉదర భాగమునందు జలతత్వము ఉండడాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. వాటర్ ఎలిమెంట్ దేహమంతా కూడా ఉంది, కానీ ఎక్కువ శాతము ఈ ఉదర భాగమునందు ఉండడాన్ని నేను డిస్కవర్ చేస్తూ ఉన్నాను. ధ్యానములో భాగముగా సాక్షిగా ఉండడానికి చేసే ప్రయత్నములో దేహ వీక్షణము, దీంట్లో భాగంగా ఉదర భాగమునందు ఎక్కువ శాతము జలతత్వము ఉండడాన్ని నేను గమనించినాను. దేహములోనికి ఆహారము పానీయముల ద్వారా దినమునకు 4-5 సార్లు లిక్విడ్స్, అలాగే దేహము యొక్క కాలకృత్యముల ద్వారా దేహములో ఉన్న జలతత్వము బాహ్య జగత్తులోనికి రాకపోకలు సాగుతూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ క్షణంలో జలతత్వము యొక్క రాకపోకలని నేను గుర్తిస్తూ దేహము యొక్క సమస్థితిని సాక్షిగా ఉంటూనే జలతత్వము యొక్క రాకపోకలలో ఉన్న ఇంటెలిజెన్స్ సమతుల్యత ద్వారా అది సువ్యవస్థితముగా ఉండుగాక అనే సంకల్పము ద్వారా ఈ దేహము సుఖముగా ఉండుగాక. దేహములో ఉన్న పృథ్వీతత్వము, జలతత్వము క్రమంగా క్రింది భాగం నుంచి పైకి అమరి ఉండడాన్ని కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. నెమ్మదిగా ఇప్పుడు నా ప్రజ్ఞ అనే ఎరుక నేత్రము ద్వారా పొత్తి కడుపులో ఉన్న జఠరాగ్ని, ఆకలి అనే ఫైర్, దాన్ని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. సకల జీవుల యందు ఆకలి అనే రూపములో ఈ జఠరాగ్ని, ఈ వైశ్వానరాగ్ని, విశ్వనర అగ్ని, విశ్వములో ఉన్న ప్రాణులందరికీ కూడా సమానంగా ఉండే ఆకలి అనే అగ్నిని ఈ దేహములో ఉన్న పొత్తి కడుపునందు నేను గమనిస్తూ ఉన్నాను. సైమల్టేనియస్ గా
సర్వజీవుల యొక్క జఠరాగ్ని వైశ్వానరాగ్ని శమించుగాక అనే సంకల్పాన్ని కూడా నేను భావన చేస్తూ ఉన్నాను. అగ్నితత్వము దేహమంతా ఉన్నప్పటికీ కూడా ప్రిడామినెంట్ గా ఈ పొత్తి కడుపు నందు ఆకలి రూపములో ఉండడాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. ఒక కుక్క యొక్క ఆకలి కానీ ఒక గ్రేట్ పర్సన్ యొక్క ఆకలికి కానీ భేదము ఏమీనూ లేదు. ఈ విషయాన్ని కూడా నేను ఎరుకలో ఉన్నాను. విశ్వములో ఉన్న సమస్త జీవుల యొక్క